శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు అంశం ఏంటి అంటే ముఖ్యమైన అంశం ఒక విషయం, శ్రావణ బహుళ అమావాస్య యంత్రాభిషేకం. దీని గురించి మళ్ళీ కొంతమంది ఫోన్ చేసి అడిగారు నన్ను వివరాలు చెప్పమని. చాలామంది నా సభ్యులు కూడా ఉన్నారు, ఇందులో ఓ 400 మంది దాకా ఉంటారు. వాళ్ళతో పాటు ఈ వీడియోలు చూసిన వాళ్ళు కూడా అభిషేకం గురించి తెలుసుకున్నారు. ఎలాగో కొంతమంది వివరాలు చెప్పండి అని అడిగారు. ఆ వివరాలు ఏంటి అంటే, ఈ యంత్రాభిషేకం ఈ సంవత్సరం సెప్టెంబర్ 10, రేపు వచ్చి సెప్టెంబర్ 10 గురువారం నాడు జరుగుతుంది. ఇది వాడపల్లి క్షేత్రం జరుగుతుంది. ఏ వాడపల్లి అంటే పెదవాడపల్లి, రాజమండ్రి దగ్గర వాడపల్లి, కొవ్వూరు దగ్గర వాడపల్లి, కొవ్వూరు మండలం, రాజమండ్రికి సమీపంలో ఉన్న వాడపల్లి, పెదవాడపల్లి. ఇది శివాలయం. మీరు చెప్తున్నది ఇంకో వాడపల్లి, వెంకటేశ్వర స్వామి వాడపల్లి కాదండి. ఇది మళ్ళీ ఎందుకు వీడియో మళ్ళీ చేయవలసి వస్తుందంటే, చాలా మంది ఏ వాడపల్లి అని అడిగారు. ఏ వాడపల్లి అంటే ఇది పెదవాడపల్లి, కొవ్వూరు మండలం, తూర్పుగోదావరి జిల్లా, అనంత భోగేశ్వర స్వామి, ఉమా సమేత అనంత భోగేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 10 గంటలగా అయితే 1 గంట వరకు జరుగుతుంది. 1 గంట తర్వాత అన్నదానం ఉంటుంది. అలాగే జగన్నాథ స్వామి గుడి ఉంది పక్కన. ఆ జగన్నాథ స్వామి గుడిలో దర్శనం ఉంటుంది. అక్కడికి నేను హాజరవుతాను, నా శిష్యులు కూడా చాలామంది హాజరవుతున్నాం. ఇది ఒక 35 సంవత్సరాల బట్టి నేను చేస్తున్నాను. అనంత ఫలితాలు వచ్చాయి. దీనివల్ల మంచి సుఖం ఉంది, ఇందులో సంతోషం ఉంది, భోగం ఉంది, భాగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ కలుగుతాయి. ఇది ఆలోచించుకుని మీరు చేయవలసింది ఏంటంటే, రేపు సెప్టెంబర్ 10 శ్రావణ బహుళ అమావాస్య గురువారము, వాడపల్లి క్షేత్రం, కొవ్వూరు దగ్గర వాడపల్లి, రాజమండ్రి దగ్గర వాడపల్లి, కొవ్వూరు మండలం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం గురించి చాలా మంది మాకు చెప్పండి మేము వస్తాం, మాకు చెప్పండి మేము వస్తాం అన్నారు. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే, దూర ప్రాంతం వాళ్ళు వచ్చి ఒకవేళ మేము రాదలుచుకున్నామండి అంటే వివరాలు కంపల్సరీ మీరు ఫోన్ నెంబర్ 4 ఫోన్ నెంబర్లు పెడతారు. మీకు 4 ఫోన్ నెంబర్లో సంప్రదించి వివరాలు కంపల్సరీ తీసుకోండి. వివరాలు లేకుండా అక్కడి నుంచి అయితే మాకు కష్టం కదా, అక్కడ ఏర్పాట్లు అవి చేయాలి కదా, దానికి కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అవేం కోట్లలో ఖర్చు, లక్షల్లో ఖర్చు, వేలుల్లో కూడా ఖర్చు. మీరు గట్టిగా అడిగితే స్వల్పంగా డబ్బులు ఖర్చు అవుతాయి. దాని గురించి వివరాలని మీకు ఈ నెంబర్లో ఫోన్ చేసినప్పుడు చెప్తారు. మీరు కంపల్సరీ ఇది నమోదు చేయించుకోండి. నమోదు చేయించుకుంటే మీకు యంత్రం కూడా పెడతారు. ఈ యంత్రం హిందీలోనే ఉంటుంది, హిందీలోనే రాయాలి. ఎవరో తెలుసున్న పిల్లల చేత ఎవరి చేతన్నా ఈ కాగితం ముక్కలు, ఇగో ఇంత కాగితం ముక్క, అరచేతి ముక్క, ఇంత కాగితం ముక్క మీద రాయొచ్చు. ఆ యంత్రం ఇంత కాగితం ముక్క మీకు అర్థమవుతుంది. కాగితం ముక్క చూడండి, ఇంతే కాగితం ముక్క అరచేతిలో పడుతుంది. అరచేతిలో పట్టినంత కాగితం ముక్క చాలు. ఈ యంత్రం రాసుకోవాలి. ఇలాగ 108 యంత్రాలు రాయాలి. 108 యంత్రాలు రాసి మీరు పట్టుకుని రావాలి. మీరు దూర ప్రాంతంగా ఉన్నవాళ్ళు రాజమండ్రిలో చాలా మటుకు ఎన్నో కావలసినంత మందికి చోట్లు దొరుకుతాయి. రాజమండ్రి వచ్చి ముందు రోజే వచ్చి ఉండి ఉదయం లేచి రాజమండ్రి దగ్గర వాడపల్లి హాజరైపోండి. అక్కడ 10 గంటల నుంచి అభిషేకం జరుగుతుంది. అక్కడికి నేను హాజరవుతాను, నా శిష్యులంతా కూడా హాజరవుతారు. అది చక్కటి కార్యక్రమం. అందులో ముఖ్యంగా కార్యక్రమంలో చెప్పుకోవాల్సిన విశేషం ఏంటి అంటే, దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు యంత్రాభిషేకానికి అంటే, ఆ యంత్రాల్లో ఉన్నది పంచభూత బీజాక్షరాలు. పంచభూత బీజాక్షరాలు. ఆ పంచభూత బీజాక్షరాలతో ఎప్పుడైతే శ్రావణ బహుళ అమావాస్య నాడు శివలింగం మీద పెట్టి పూజ చేస్తామో అక్షయ గుణ ఫలితం అని చెప్పబడింది. ఆ ఫలితంకు ఆశించే చాలా మంది చేశాం. దానికి అలా ఫలితాలు వచ్చాయి. చాలా మంది మంచి స్థితిలోకి వెళ్ళారు, మంచి విషయాలు జరిగాయి. కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి సంతానం కలిగింది, కొంతమందికి భోగం కలిగింది, కొంతమందికి భాగ్యం కలిగింది, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇలాగా అనేక రకాలుగా మంచి జరిగింది. ఇంచుమించి ఈ అభిషేకం నేను ఆరంభం చేసి ఇప్పటికి 40వ సంవత్సరం. అంచేత చాలామంది వచ్చారు. చాలామందిని ఎందుకు చెప్పడం లేదు ఈ కార్యక్రమం అంటే, ఎక్కువ మంది ఒకవేళ వస్తే కనుక చోటు సరిపోకపోవచ్చు, ఒకవేళ చోటు సరిపోయినా ఇబ్బంది పడవచ్చు. అంచేత మీరు ఆలోచించుకుని ఎవరైతే రాదలుచుకున్నారో ముఖ్యంగా ముందు రోజే ప్లాన్ చేసుకుని రాజమండ్రి వచ్చి ఉండి, అక్కడికి చాలా దగ్గర ఒక అరగంట కానీ 20 నిమిషాలు కానీ ప్రయాణం ఉంటుంది. పెదవాడపల్లి, కొవ్వూరు దగ్గర వాడపల్లి, రాజమండ్రి దగ్గర వాడపల్లి, కొవ్వూరు మండలం. ఇది సెప్టెంబర్ 10 గురువారం నాడు ఉదయం 10 గంటలకి ఆరంభమై 2 గంటలతో సమాప్తం అవుతుంది.
అక్కడే భోజనాలు, అక్కడే దానం, అక్కడే పుణ్యం అన్నీ చేసుకోవచ్చు. మీరు 1-2 సార్లు ఆలోచించండి. రాదలుచుకున్న వారు తప్పనిసరిగా రండి. ఇలాంటి అవకాశం మళ్ళీ 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 మీకు రాకపోవచ్చు. ఇది ఒక సదవకాశం. ఇది దైవికమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, నా దగ్గర శిష్యులు ఎప్పుడండి అని అడుగుతారు దీని గురించి అని. వాళ్ళకి వీడియో పెట్టినట్టు అవుతుంది, మీకు వీడియో పెట్టిన అవుతుంది. అంచేత ఒకసారి మీరు ఆలోచన చేసి అన్ని విధాలా బాగుంది ఇది అనుకుంటే మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మీకు 4 నెంబర్లు పెడతారు. 4 నెంబర్లో ఏదో నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలు కనుక్కోండి. దానికి డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి, మార్గం ఏంటి, మంచి ఏంటి, వివరాలు కనుక్కోండి. మేము దూర ప్రాంతం నుండి రావాలి అన్నవాళ్ళు ముందు రోజే ప్రయాణం చేసి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఉండి 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పట్టదు గుడి దగ్గరికి. అది ఉమా సమేత అనంత భోగేశ్వర స్వామి దేవస్థానం, కొవ్వూరు దగ్గర వాడపల్లి, పెదవాడపల్లి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కార్యక్రమాల వల్ల మాకు కుదరలేదండి, మాకు చేసుకోవాలని ఉంది కానీ మేము రాలేకపోతున్నాం అంటే ఆ యంత్రం రాసి మీ ఊళ్ళో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ పెద్దగా ఫలితం కనపడలేదు. కార్యక్రమం ఏంటి కారణం అంటే అంతా మూకమ్మడిగా చేస్తే మంచి ఫలితం వచ్చింది. ఏకంగా చేస్తే పెద్దగా ఫలితం రాలేదు. సామూహికంగా చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. అందుగురించి సామూహికంగా మేము ఎంచుకున్నాం. రాదలుచుకున్న వాళ్ళు రండి. ఒకవేళ రాలేని వాళ్ళు ఎవరన్నా ఉండి మేము రాలేమండి, మేము చేయించుకోవాలని ఉందంటే మీరు వివరాలు, యంత్రాలు అన్నీ పెట్టండి. పెడితే మీ తరపున అభిషేకం మేము చేయిస్తాను. నేను చేయించి ఆ అక్షతలు కానీ ప్రసాదం కానీ వీలైతే పంపుతాం. పంపలేదని ఎవరు మా మీద నింద వేయొద్దు. పచ్చడి చెట్టు మీద రాళ్ళు కొట్టొద్దు. అంచేత మీరు ఏదైనా చేయదలుచుకుంటే చేయండి. మంచి కార్యక్రమం చేయాలనుకున్న మంచి రోజు అది. ఆవేళ ఏదైనా దానం పుణ్యం మేము చేస్తామండి గురువు గారు ఖర్చు పెట్టుకుంటాం అన్నవాళ్ళు ఒక ఇత్తడి ప్లేట్లు పంచిపెట్టచ్చు, 100-150 మందికి పంచిపెట్టచ్చు, లేదా తువ్వాళ్ళు పంచిపెట్టచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఆ పక్కనే గుళ్ళో కొంత డబ్బు ఇవ్వాలి, అలాగే ఆశ్రమానికి కొంత డబ్బు ఇవ్వాలి, ఆ పూజారికి కొంత డబ్బు ఇవ్వాలి. ఇలాగ అనేక కార్యక్రమాల మీద యంత్రాభిషేకం ఆధారపడి ఉంటుంది. అంచేది మీరు 1-2 సార్లు ఆలోచించుకుని ఒకసారి మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా దాని వివరాలన్నీ మీకు పెడతారు. ఆ యంత్రం అరచేయంత పట్టి అంత మీరు కాగితం ముక్క కట్ చేసుకుని దాని మీద రాసుకోవచ్చు. ఇందులో రాయొచ్చు. చదువుకున్న పిల్లల చేత రాయించవచ్చు, మీ పక్క వాళ్ళ చేత ఎవరన్నా చదువుకున్న వాళ్ళ చేత రాయించవచ్చు, మీరు చదువుకునుంటే మీరు రాయొచ్చు. దీని గురించి ఎంతగా చెప్పడం ఏంటంటే ఇది ఒక ముఖ్యమైన పండగ మాకు. సంవత్సరానికి ఒకసారే ఇది జరుగుతుంది. మళ్ళీ వచ్చేది కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరమే జరుగుతుంది. అందుగురించని మరీ చెప్పడం. ఈ కార్యక్రమాలన్నీ ఇందులో ఉన్నాయి. అంచేది మీరు తెలుసుకుని చక్కగా నడుచుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా మీరు ఎవరన్నా సరే ఈ కార్యక్రమానికి హాజరయ్యి మేము ప్రత్యేకంగా ఒక ఐటెం పెట్టుకుంటామన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎంచేదంటే ఇలాంటి కార్యక్రమం రాదు. ఇది ఒక గొప్ప అవకాశం. ఆవేళ మేము ఏదైనా పంచిపెట్టుకుంటామండి, దాని గురించి ఏంటంటే వివరాలంటే మీరు ఫోన్లో అడగండి. మీ తరఫున అవి కూడా నేను ఏర్పాటు చేయిస్తాను. అవి మీ చేతులారా మీరు వచ్చి ఇచ్చుకోండి. అందులో మా మధ్యవర్తిత్వం ఏమి ఉండదు. అంచేత ఇందులో ఆశించేది ఏం లేదు. ఇందులో ఎవరికి కోట్లు రావు, లక్షలు రావు. ఈ డబ్బు కోసమే చెప్తున్నారని ఏం అనుకోవాల్సిన పని లేదు. అంచేత మీరు అనుకుని ఏం చేసుకుంటారో అది ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుని మేము వస్తామన్న వాళ్ళు ఈ యంత్రాభిషేకానికి తప్పనిసరిగా రండి. నేను వివరాలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ యంత్రాభిషేకం రేపు సెప్టెంబర్ 10 గురువారం వాడపల్లి క్షేత్రం, రాజమండ్రి దగ్గర వాడపల్లి, కొవ్వూరు దగ్గర వాడపల్లి, కొవ్వూరు మండలం, తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ ఉమా సమేత అనంత భోగేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. 1 గంటకి భోజనాలు అన్నీ ఉంటాయి. పక్కన అక్కడ జగన్నాథ స్వామి దేవాలయం ఉంది. దానికి ప్రదక్షిణ చేయాలి. అక్కడ కొంత దానం ఇవ్వాలి మనం. ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు ఫోన్ నెంబర్లు పెడతారు. ఆలోచించుకుని ఒకసారి మీరు అన్నీ చూసుకుని వస్తారని ఆశిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.